హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. మనకి ఐపీఓ సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఐపీఓ సీజను వచ్చేసింది మళ్ళీ. సో ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని మైండ్ ట్రీ లాంటిది, అంటే కొంచెం బిజినెస్ మోడల్ డిఫరెంట్ అనుకోండి. ప్రమోటరు కొంచెం ఒకప్పుడు ఉన్నటువంటి మైండ్ ట్రీకి కనెక్టెడ్. తర్వాత ఏంటంటే 2011లో స్టార్ట్ చేశారు. ఇది ఇవాళ ఇది 165-166 రూపాయలు, 165-166 రూపాయల రేంజ్లో ఎంత 701 crore 702 crore వీళ్ళు కలెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ ప్రొసీడ్స్ని వర్కింగ్ క్యాపిటల్గా ఉపయోగించబోతున్నారు. అంటే వీళ్ళు కొంచెం క్యాష్ క్రంచ్ ఉందని అర్థం. అంతేకాకుండా ఈ ప్రమోటరు కొంచెం దాన్ని ఏమంటాం, షేర్స్ ప్లెడ్జ్ కూడా చేయటం జరిగింది ఆ మధ్యన. సో ఇదేంటంటే కంపెనీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ కాబట్టి టెక్నాలజీ ఇండస్ట్రీ ఓకే, ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఓకే. కాబట్టి దీనికి ఓటేస్తున్నారు చాలామంది, ఎక్కువ మంది. దీనికి గ్రే మార్కెట్లో ప్రీమియం కూడా ఉంది. అంతే, ఐపీఓ ఎప్పుడు లాటరీ లాంటిదే. కంపెనీకి గ్రే మార్కెట్లో ప్రీమియం ఉందనుకోండి. Suppose you have some premium in the grey market. What you do is apply for it, lottery. ఏముంది, ఫ్యూ డేస్ కదా, అలాట్మెంట్ వచ్చిందనుకోండి. అలాట్మెంట్ వస్తే దాని మంచి రేట్ పలికితే మార్కెట్లో డబ్బులు వస్తాయి, క్విక్ మనీ. రాకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది, పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టోరీ అది. అయితే కనిపించిన ప్రతి ఐపీఓకి పెడుతూ ఉంటారు కొంతమంది. అలా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదంటే ఒక మార్కెట్ కొంచెం బాగున్నప్పుడు ఐపీఓలు వస్తాయి. మార్కెట్ కొంచెం బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఐపీఓలు వస్తాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఐపీఓకి పెట్టకూడదు. కొంచెం దీనికి పేరుంది, స్ట్రెంగ్త్ ఉంది, తర్వాత పాసిబిలిటీస్ బాగున్నాయి అనుకున్న వాటికి పెట్టాలి. అయితే ఎక్కువ పెద్ద క్వాంటిటీలు లక్షల్లో పెట్టకూడదు. అంటే ₹1,00,000 ఉన్న వ్యక్తి లక్షల్లో పెట్టవచ్చు. 10 లక్షలు 5 లక్షలు ఉన్న వ్యక్తి లక్షల్లో పెట్టకూడదు. అంటే లిమిటెడ్ క్వాంటిటీ పెట్టాలి. జనరల్గా ఏంటంటే 1 లాట్ 2 లాట్లు మించకూడదు. ఎందుకంటే ఏదైనా అడ్వర్స్ సిచ్యువేషన్ వస్తే మరి తర్వాత తట్టుకోవటం ఇబ్బంది అవుతుంది కదా. అది తర్వాత దీని గ్రే మార్కెట్లో ప్రీమియం ఉంది, నో డౌట్. మార్కెట్ ఎలా ఉంటుందంటే, మార్కెట్ బాగున్న టైంలో దీని కొటేషన్ వస్తే ఇంకొంచెం 2% 5% ఎక్కువ కూడా పలకొచ్చు. లేదా ఇది కొటేషన్ వచ్చేటప్పుడు మార్కెట్ బాగోకపోతే ఆ మేరకు కొటేషన్ తగ్గవచ్చు. అయితే అయినప్పటికీ కూడా ప్రీమియం మీదే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దీనికి కొంచెం గ్లామర్ ఉంది. తర్వాత రెండవది ఏంటంటే, ఈ ప్రమోటర్స్ మంచి స్ట్రాంగ్ ప్రమోటర్స్, సీనియర్ ప్రమోటర్సే. ఒక్కడే ప్రమోటర్ మెయిన్. మూడోది ఇది టెక్నాలజీ బేస్డ్ రన్నింగు. బట్ పెర్ఫార్మెన్స్ 2018లో అయితే లాస్ కూడా చూపించింది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ గో టు డాగ్స్.
అదేం లేదు. దీనికి గ్లామర్ అయితే ఉంది. అయితే చిన్న ఐపీఓ కాబట్టి చిన్నది, స్మాల్ కంపెనీ అని చెప్పాలి. స్మాల్ కంపెనీ ఈజీగా ఈరోజు 2 times 3 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది. రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే చాలా ఎక్కువ రేట్లు పెట్టేశారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కోసం వెయిట్ చేయక్కర్లా. రేపు ఎల్లుండి కూడా అవుతుంది, ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే అవకాశం ఉంది. అలాట్మెంట్ వస్తే ఓకే, అలాట్మెంట్ రాదు, మన డబ్బులు మనకి ఉంటాయి కదా, తీసి పక్కన పెడతారు బ్యాంకర్లు కూడా. అంతే తప్ప దే డోంట్ యూజ్. అలాట్మెంట్ వస్తే ఓకే, లేకపోతే మళ్ళీ మనకి క్రెడిట్ ఫర్ యూజ్ వచ్చేస్తుంది. ఓకే అండి. అయితే బెస్ట్ అప్రోచ్ ఏంటంటే అప్లై చేసి అలాట్మెంట్ వస్తే జాగ్రత్తగా వినండి. అప్లై చేసి ఎక్కువ అప్లై చేయకూడదు, 1-2 లాట్ల కంటే ఎక్కువ చేయకూడదు. అప్లై చేసి అలాట్మెంట్ వస్తే చక్కగా ఆ కొటేషను, అంటే ఇది మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కదా, ట్రేడ్ అయినప్పుడు ఆ సేమ్ డేనో లేకపోతే మర్నాడో మొత్తానికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం మంచిది. ఆ తర్వాత చూడటమే. ఇప్పుడు ఏ 200కో వచ్చింది, అమ్మాము. ఆ తర్వాత 210 అయిపోతే అయ్యో తొందరపడి అమ్మేసానని అనుకోకూడదు. అది ఆ రకమైనటువంటి ఇన్వెస్టర్ సైకాలజీ పనికిరాదు. ఎందుకంటే ఇది మనం ట్రేడింగ్ టైపే మనం చేస్తున్నది. మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, మినిమైజేషన్ ఆఫ్ లాస్ అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, దట్ పాసిబుల్. అందుకని సరే నాకు వచ్చిందేదో వచ్చింది ప్రాఫిట్ అని కూర్చోవటం, తర్వాత దాన్ని వాచ్ చేయటమే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా ఉంటుందో ఏంటో వాచ్ చేసి చూసుకుని గ్రాడ్యువల్గా బాగుంటుంది, పర్వాలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ ఎంటర్ అవటమే. అంతేగాని చాలామంది అప్లై చేస్తారు, అలాట్మెంట్ వస్తుంది, అలా వదిలేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓలను తీసుకుని చేయటం అంత అడ్వైజబుల్ కాదు. ఒక్కోసారి కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని ఏంటంటే మరీ ఘోరంగా వెళ్ళిపోతాయి. చూస్తూనే తగ్గిపోతాయి, అలా ఉండిపోతాయి, క్యాపిటల్ డెడ్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు అని మార్కెట్ వర్గాల భోగట్ట. అయితే ఏంటంటే బెటర్ టు డిస్పోజ్ ఎట్ ఏ ప్రాఫిట్ వెన్ ఇట్ ఈస్ కోటెడ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. అది విషయం. ఇంకొక విషయం ఏంటంటే 2 ఎల్ఐసి ఆఫ్ ఇండియా గురించి నేను చెప్పేదే ఉంది, మీకు బాగా తెలుసు కదా, అందరికీ తెలుసు. మామూలుగా 10%, ఎల్ఐసి చాలా పెద్దది, మామూలుగా 10% అని అనుకున్నారు. కానీ గవర్నమెంట్ అంబిషియస్గా 25% స్టేక్ ఎల్ఐసి నుంచి అమ్మేయటానికి ఎట్ ఏ స్ట్రెచ్ అమ్మేయటానికి సిద్ధంగా ఉంది. ఆ మేరకు క్యాబినెట్కి అంటే అమెండ్మెంట్స్, ఒక 5 అమెండ్మెంట్స్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది కదా, ఆ ఎల్ఐసి యాక్ట్కి, అది స్పెషల్గా యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా క్రియేట్ చేయబడింది కదా, ఒక కార్పొరేషనే అది, ఎల్ఐసి కార్పొరేషన్ క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అందుకని ఏంటంటే దానికి 5 అమెండ్మెంట్స్ ప్రపోజల్ పంపడం జరిగింది. అంటే శరవేగంతో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్, పర్టిక్యులర్ అండ్ కొంచెం స్పీడ్గా చేయాలనే ఆతృత కూడా కనబడుతున్నది. దీనివల్ల ఏంటంటే ఇది మనం ఊహించిన దానికంటే ముందుగా ఐపీఓ మన ముందుకు రాగలదు. తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్కి, గవర్నమెంట్ కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్కి కొంత డిస్కౌంట్ ఇస్తారు, అదో పాయింట్ ఉంది. తర్వాత ఏదో బోనస్ కూడా ఇస్తారు, ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఎంత 100 కోట్లు ఏమో బహుశా, మరి ఎన్ని లక్షల కోట్లు విలువ చేస్తుంది దాని బిజినెస్ అనేది చెప్పడం కష్టం. ఎల్ఐసి బిజినెస్ మామూలుగానే ప్రాఫిటబుల్, పైగా మోనోపలీ ఎంజాయ్ చేసింది మొన్నటి వరకు. రెండోది, ఆ ఎల్ఐసి ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏంటి, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఇన్ స్టాక్ మార్కెట్. కొనేయటం పడేయటం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎల్ఐసికి ఎవరు చెప్పక్కర్లా, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కదా. కొన్ని షేర్లు 100 times 200 times అయిపోయినాయి, 300 times అయిపోయినాయి కూడా ఎల్ఐసి దగ్గర ఉంటాయి.
బిగ్గెస్ట్ గెయినరు స్టాక్ మార్కెట్లో ఎవరు ఇండియాలో అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని చెప్తాను నేనైతే. ఇంకా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తారు కానీ వాళ్ళు ఎల్ఐసి ముందు కంపారిజన్కి పనికిరారు. సో అంత యాసెట్స్ క్రియేట్ చేసుకుని అంత బిల్డప్ చేసుకున్నటువంటి ఎల్ఐసి ఇప్పుడు పబ్లిక్ వస్తున్నాను, షేర్లు పబ్లిక్ ఇస్తున్నాను అంటే మీరు కూడా మా ప్రగతిలో భాగస్వాములు కండి అని చెప్పడం. అయితే వాళ్ళ ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా గవర్నమెంటు అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తాలూకు పాలసీ మనం చూసాం కదా ఇంతకుముందు కూడా. ఎంత లేదన్నా కాదన్నా నేను అనుకోవటం పర్సనలీ కొంచెం ప్రీమియం గట్టిగానే చేస్తారు. అంటే ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పను కానీ డిస్కౌంటెడ్ వాల్యుయేషను ఉండదు, గట్టిగానే వసూలు చేస్తారు. అందుకని గొప్పగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. అయితే యూఫోరియా మాత్రం క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా. పెద్ద ఐపీఓ ఇది, బహుశా భారతదేశ చరిత్రలో ఇదే పెద్ద ఐపీఓనేమో ఇప్పటి వరకు అని నేను అనుకుంటున్నాను. మరి లెట్ us see. సో ఈ ఐపీఓ గురించి ఇది విశేషం. ఇది రాబోతున్నది. తర్వాత ఎల్ఐసి ఒకటి ఉండనే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఈరోజు తగ్గాల పెరగాల అర్థం కాల, పెద్దగా మూమెంటు ఇవ్వలేదు. అంటే అన్డిసైడెడ్ అన్సర్టన్గా ఉందన్నమాట మార్కెట్ ఈజ్ అన్సర్టన్ అండ్ మార్కెట్ ఈజ్ అన్డిసైడెడ్. మరి -50-60 పాయింట్స్ వరకు వెళ్ళింది. మళ్ళీ తర్వాత మెల్లిమెల్లిగా ఫైనల్గా ఏంటంటే 20 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. అండ్ అయితే దీనికి దోహదం చేసింది ఏంటంటే ఒకటి, యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా నడుస్తున్నాయి. ఈ మధ్యనంతా కరెక్షన్స్ వచ్చాయి కదా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి యూరోపియన్ మార్కెట్స్. ఏషియన్ మార్కెట్స్ వెలాతెలాపోయినాయి, అంటే ఏమీ అంత యాక్టివ్గా లేవు. కానీ యూరోపియన్ మార్కెట్స్ యాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఈరోజు టుడే వాట్ వీ కెన్ సే, అమెరికన్ మార్కెట్స్ క్లోజ్, మార్కెట్లు నడవు. అందుకని మార్కెట్కి డైరెక్షన్ లేనట్టే లెక్క ఒక రకంగా, గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతున్న సిచ్యువేషన్లో తరుణంలో. తర్వాత పర్వాలేదు, మార్కెట్ ఏదో కొంచెం చిన్న కరెక్షన్ వచ్చింది, మళ్ళీ రికవర్ అయిపోతుంది అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. 12,000కి ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ 12,000 అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఉండండి కరెక్షన్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఇంకొంచెం కరెక్షన్ వస్తుంది, పెద్ద కరెక్షన్ రాకపోయినా 11,000 రేంజ్కి 11,100 రేంజ్కి వస్తుంది, ఆ తర్వాతే రికవరీ, ఆ తర్వాతే మళ్ళీ పెరగటం. అంటే కరెక్షన్ ఇంకా మధ్యలో ఉంది, కరెక్షన్ కంప్లీట్ అవ్వలేదనేది ఇంకొక వర్గం భోగొట్ట. అది ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది నిజం కాదనేది మాత్రం మనకు తెలిసిన విషయమే కదా. మార్కెట్ ఎవరి చేతుల్లో ఉండదు. బట్ స్టాక్స్ తీసుకుంటే కొంచెం సెల్ మోడ్లో, అంటే స్లైట్లీ బేరిష్, ఎక్కువ కాదు, స్లైట్లీ బేరిష్ మోడ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇట్లా నిఫ్టీ 50లో చాలా స్టాక్స్ కొంచెం రెడ్ జోన్లోనే ఉన్నాయి. మరి టీసీఎస్ ఈరోజు కొంచెం జాగ్రత్తగా కష్టపడి పెంచారు. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ని నార్మల్ లెవెల్కి తీసుకొచ్చారంటే బయింగ్ మోడ్కి తీసుకొచ్చారు. ఈ కొద్దిగా టెక్నాలజీ షేర్స్ కొన్ని షేర్లు ఇచ్చేయటం మూలాన కొంచెం నిలబడింది. బట్ ఎక్కువ కొంచెం రెడ్ జోన్లోనే ఉన్నాయి నిఫ్టీ 50 స్టాక్స్. అందువల్ల రేపు కూడా పాజిటివ్గా వస్తే మార్కెటు అక్కడ కొంచెం మనకి ఊరట కలుగుతుంది. అంటే ఏమనిపిస్తుందంటే రికవరీ పాత్రలోకి వచ్చేసిందని. అదర్వైజ్ బై జోన్లోకి మాత్రం రాలేదు.
సో కంక్లూషన్ ఏంటంటే, నౌ యూ కెన్ బై నిఫ్టీ అనటానికి మాత్రం సంకేతాలు ఇవ్వటం లేదు. మరి కెన్ యూ సెల్, అది చెప్పడం కష్టం, బట్ స్లైట్లీ బేరిషే. అంత మాత్రానికి షార్ట్ సెల్ చేసేయండి అని చెప్పడానికి మాత్రం కాదు. లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయడానికి లేదా కొనటానికి మాత్రం ప్రస్తుతం ఆస్కారం లేదు, వెయిట్ చేయాల్సిందే. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ అబౌట్ ద మార్కెట్. తర్వాత వేదాంత ఈ మధ్యన కొంచెం గిమ్మిక్స్ చేశారు. మళ్ళీ ఒకసారి ప్రతి క్వార్టర్కి చేస్తున్నారు. ఏంటంటే మళ్ళీ ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ అనే పేరు మీద స్టాక్ వాల్యుయేషను, ఒక షేర్ వాల్యూ 89 రూపాయలకి తీసుకొచ్చారు. 140 చిల్లర ఉండేదాన్ని కిందసారి కొంచెం తగ్గించారు కదా. ఈ అసెట్ వాల్యూ వాల్యూ తగ్గిస్తున్నాం, అసెట్ వాల్యూ తగ్గిస్తున్నాను. కంపెనీ లా ప్రకారం, కంపెనీ చట్టం ప్రకారం అలా చేయొచ్చు. అది ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈసారి కూడా తీసేసి 89కి తీసుకొచ్చారు దగ్గర. అయితే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు కదా డీలిస్ట్ చేయడానికి, అంటే షేర్లన్నీ కొనేసేసి డీలిస్ట్ చేయడానికి. అది మాత్రం 130-135 రేంజ్లో పే చేయవలసి వస్తుందనే ఆ అంచనా వేసి ఆ మేరకు తీసుకున్నారు, ఆ మేరకు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అయితే మార్కెట్లో యోధాన్యోధులు కూర్చుని ఉన్నారు. వీళ్ళు చేసే గిమ్మిక్స్ అంతా చూస్తూనే ఉన్నారు. అంత మాత్రానికి మార్కెట్లో దీన్ని పట్టడం లేదు. బయింగ్ జోన్లోనే ఉంది ఇది. అంటే మార్కెట్ వర్గాల భోగట్ట ఏంటంటే 162 రేంజ్లో, అంటే రివర్స్ బుక్ బిల్డింగ్ అవుతుంది కదా, 160 ప్లస్ ఆ రేంజ్లో మాత్రమే ఈ పెద్ద ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉందో వాళ్ళు రిలీజ్ చేయడానికి, తిరిగి అమ్మటానికి కంపెనీకి సిద్ధపడతారని వినికిడి. 160 వచ్చినా పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితులకి. 127 అట్లా ఉంది కదా ప్రైస్. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా 130 అండ్ బిలో, కంపెనీ అనుకున్నట్టుగా 130 అండ్ బిలో వీలు పడదు. కంపెనీ వర్గాలు కూడా నేను అనుకోవటం కాస్త లోపాయకారంగా కొంటూ ఉండాలి. మార్కెట్లో తగ్గటం లేదు కదా ఈ షేరు. పైగా వాళ్ళు డీలిస్ట్ చేయటం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. డీలిస్ట్ ఖచ్చితంగా చేస్తారు, చేసుకోనివ్వండి. మనకి కాస్త మంచి రేట్ వస్తే బాగుంటుంది. హై రేట్లో ఉన్నవాళ్ళు, హై రేట్లో కొనుక్కున్న వాళ్ళు ఎలాగో ఇప్పుడు యావరేజ్ చేసుకుని ఉంటారు కదా, యావరేజ్ చేసుకుంటే తగ్గుతుంది. అప్పుడు కలిసి వస్తుంది. ఇప్పుడు 120-130 అనుకుందాం, పోనీ 160 వస్తే ఆ 30 రూపీస్ యావరేజ్లో కొంత కలుస్తుంది, అడ్వాంటేజ్ వస్తుంది. అంతేగాని చవకగా ఎంతకు పడితే అంతకి ఇచ్చేసే అవకాశం లేదు. మీరు నేను వదిలేయండి. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్, బిగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వదిలిపెట్టరు కదా, మేము ఇవ్వండి అంటారు. సరే వీ వాంట్ టు కంటిన్యూ షేర్ హోల్డర్ అంటారు మాట వస్తే. పైగా కంపెనీకి 90% కొనుక్కోగలిగితే, వెనక్కి తీసుకోగలిగితే 50% ప్లస్ ఉంది కంపెనీ దగ్గర. ఒక 38% దాకా కావాలి. పోనీ 5% ఎంతో ఓపెన్ మార్కెట్లో అక్కడెక్కడ కొనిపించారనుకోండి తెలిసిన వాళ్ళ చేత అనుకుందాం. స్టిల్ 30-35% ఇంకా కావాలి. ఆ 30-35% ఇచ్చేవాళ్ళు ఇస్తారేమిటి? అంత తేలికేం కాదు. అంత తేలిగ్గా డీలిస్టు కానివ్వరు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కాబట్టి అంతేకాకుండా కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. ఊరికే 1-2 నెలలు ఏమి అయిపోదు వాళ్ళు ఎంత స్పీడప్ చేద్దామనుకున్నా కానీ. అది సంగతి. అందువల్ల ఏంటంటే వేదాంత వారు చూసారా, ఇష్టం మనం యాజ్ ఇన్వెస్టరు, ఇన్నసెంట్ ఇన్వెస్టర్స్ మనం అంతా ఇన్వెస్ట్ చేస్తాం కంపెనీని ఏదో అనుకుని, ఏదో ఎక్స్పెక్ట్ చేసి. వాళ్ళు ఏంటేంటో చేసేసి మొత్తానికి మన నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నడుపుతూ చేస్తారు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసే నెపంతో చేస్తున్నారు వీళ్ళంతా. బట్ ఇదంతా కుదరదులేండి, అంత ఈజీ ఏం కాదు. దే కాంట్ డూ దట్. ఓకే అండి. సో ఇది ఈనాటి సమాచారం. రేపు మార్కెట్ ఎలా ఉంటుందో రేపే చూడాలి. ఓకే. అయితే బై సిగ్నల్ మాత్రం ఇంకా లేదు. ఎందుకంటే ఒకసారి కొద్దిగా ట్రాక్ దాటి బయటకు వచ్చింది కదా, ట్రాక్ నుంచి బయటకు వచ్చింది, మెయిన్ రోడ్ నుంచి కొంచెం బయటకు వచ్చింది. ఇప్పుడు బయటే నడుస్తున్నది. అందువల్ల ఇప్పుడు బయింగ్ కాదు, వెయిట్ చేయటమే. ఇది సెల్ మోడ్లోకి వెళ్తుందా లేకపోతే బై మోడ్లోకి వస్తుందా అనేది తెలుస్తుంది. 1 or 2 సెషన్స్లో తెలిసిపోతుంది.
ఈ వీక్లోనే తెలిసిపోతుంది, దాన్ని బట్టి చూడొచ్చు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.